నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచం ఇప్పుడు ఎలక్ట్రిక్ రెవల్యూషన్ చూస్తుంది. రోడ్లపై ఈవీ కార్లు రయ్యుమంటూ దూసుకెళ్తున్నాయి. కానీ ఫ్యూచర్ లో కమర్షియల్ ఎలక్ట్రిక్ ప్లేన్లు కూడా వస్తాయంటున్నారు నిపుణులు. ఈ టెక్నాలజీ ప్రపంచాన్ని మరో అడుగు ముందుకు తీసుకువెళ్తూ చైనాకు చెందిన అజిబోట్ కంపెనీ చరిత్ర సృష్టించింది. ఒక హ్యూమనాయిడ్ రోబో ఒక్క ఛార్జింగ్ తో ఏకంగా 106 కిలోమీటర్లు నడిచి గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఈ వండర్ఫుల్ రోబో ప్రత్యేకతలు ఏంటి? భవిష్యత్తులో ఈ రోబోలు మన వ్యాపార అవసరాలను ఎలా తీర్చబోతున్నాయి? ఈ ఇన్నోవేటివ్ జర్నీ గురించి పూర్తి వివరాలు ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. హ్యూమనాయిడ్ రోబోలు టెక్నాలజీకి అద్దం పట్టే కొత్త ప్రపంచం. ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్ వంటి ఏరియాలో వీటి యూసేజ్ వేగంగా పెరుగుతోంది. ఈ కోవలోనే చైనాకు చెందిన అజిబోట్ కంపెనీ తయారు చేసిన అజిబోట్ A2 ఇప్పుడు వరల్డ్ రికార్డు బ్రేక్ చేసింది. ఒక మనిషి రూపంలో ఉన్న ఈ రోబో సింగిల్ ఛార్జ్తో ఏకంగా 106.28 కిలోమీటర్లు నడిచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరు లెక్కించుకుంది. ఈ వండర్ఫుల్ జర్నీ నవంబర్ 10న జియాంగు ప్రావిన్స్లోని సుజోలో స్టార్ట్ అయింది. 3 రోజుల పాటు హైలీ బిజీ రోడ్స్ పై నడుస్తూ అనేక బ్రిడ్జ్లను క్రాస్ చేస్తూ 13వ తేదీ తెల్లవారుజామున షాంఘైకి చేరుకుంది. ఈ టఫ్ టాస్క్ను రోబో చాలా ఈజీగా కంప్లీట్ చేయడం టెక్నాలజీ సక్సెస్కు నిదర్శనం. దీని తయారీలో ఉపయోగించిన హాట్ స్వాపబుల్ బ్యాటరీ సిస్టమ్ ఈ రోబోకు లాంగ్ లైఫ్ ఇచ్చింది. దీనికి తోడు డ్యూయల్ GPS మాడ్యూల్స్ కరెక్ట్ రూట్ చూపించగా ఇన్ఫ్రారెడ్ డెప్త్ కెమెరాలు అడ్డంకులను ఆటోమేటిక్గా తప్పించుకోవడానికి హెల్ప్ చేశాయి. అజిబోట్ A2 కేవలం నడవడమే కాదు, ఇది 5-6 భాషల్లో మాట్లాడగలదు. ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్తో ఇది అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ రోబో సక్సెస్తో కమర్షియల్ అవసరాల కోసం, ముఖ్యంగా డెలివరీ టాస్క్ల కోసం హ్యూమనాయిడ్ రోబోల తయారీకి ఇప్పుడు మరింత బూస్ట్ లభించింది. భవిష్యత్తులో వస్తు రవాణా, ఇతర వాణిజ్య అవసరాలను ఈ రోబోలు ఎఫిషియెంట్గా పూర్తి చేస్తానడంలో ఎలాంటి సందేహం లేదు. ది ఫ్యూచర్ ఈస్ రోబోటిక్.